Hello friends, good morning. This is the day 110 day and welcome to Shiva official journey. అండ్ ఈరోజు అయితే మనం కొత్త లొకేషన్కి వచ్చినాం. సో అందుకే వీడియో అయితే లేట్ అయిందనమాట. సో నిన్న ఏమైంది యాక్చువల్గా అంటే ఈ డిఫరెంట్ లొకేషన్ రావడం వల్ల సో కొన్ని థింగ్స్ పోస్ట్పోన్ అయినాయి. అండ్ ఇలాంటి పార్క్స్ అయితే మనకు చాలా అవసరం. అండ్ చూడండి ఎంత బాగుంది. ఇలాంటి పార్క్స్ కనీసం ఒక 2-3 ఉన్నాయనుకో ఏరియాకి చాలా బాగుంటాయి. సో ఇంత ప్లేస్ ఉందా లేదా నాకు తెలీదు, బట్ ఈ పార్క్ అయితే కావాలి అందరి సైడ్. సో అట్లీస్ట్ కొన్ని రోజులు కొంతమంది అయినా ఏమంటారు కమ్యూనికేట్ అవుతారు ఒకరి గురించి ఒకరని అనుకున్నా. సో దిస్ ఈజ్ ద ఇలాంటి పార్క్స్ నిజంగా చాలా ఏమవుతాయి, చాలా కమ్యూనికేషన్ అయితే బిల్డ్ అవుతుంది. అప్పట్లో ఎవరైతే ఇంట్లో ఉండి మాట్లాడేటోళ్ళు బయట, సో ఈ థింగ్స్ బయట ఉండి యూ కెన్ ఎక్స్ప్రెస్ కదా. సో చాలా అయితే మెమరీస్ అయితే నింపుకోవచ్చు ఈ థింగ్స్ బయట ఉంటే. సో ఫస్ట్ టైం మనమైతే పబ్లిక్లో వచ్చాం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ థింగ్స్, బట్ ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ మ్యాడ్ ఫర్ యూ. అండ్ ఈ థింగ్స్ నాకు కొంచెం అబ్జర్వేషన్ చాలా అయితే చూస్తున్నాను అనమాట. అయితే మనం ఎలా ఉండాలంటే ఎవ్రీ వన్ షుడ్ సీ అవర్ థింగ్స్ అని వాళ్ళైతే అవాక్ అవ్వాలి. సో మనం మాత్రం వీ హ్యావ్ టు ఫోకస్ అండ్ డూ ఇట్. సో ఇదైతే లొకేషన్ చూడండి చాలా బాగుంది. సో అట్లీస్ట్ ఎవ్రీ వన్ షుడ్ సీ అవర్ అస్ అండ్ వీ హ్యావ్ టు బీ ఆన్ అవర్ పాత్. సో చాలా బ్రో ఇప్పుడులో ఎవ్వడు బిజీగా లేదనుకోదు, ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దెమ్. సో నోబడీ విల్ కేర్ అబౌట్ యూ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఎవ్రీబడి ఈజ్ ఆన్ ది వే. అండ్ చాలామంది బ్లాగింగ్ చేస్తారు, యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ విషెస్. సో మనమైతే ఈ లొకేషన్కి వచ్చినాం. సో ఎట్లుందో పార్క్ చాలా ఎక్సైటింగ్. అండ్ పిల్లల కోసం సపరేట్ గ్రౌండ్ ఒకటి, అండ్ మనలాంటి వాళ్ళ కోసం ఇంకో ఈ చైరు, డిఫరెంట్ థింగ్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ జిమ్ పార్క్ ఉంది, యోగా క్లాసెస్ ఉన్నాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇలాంటి పార్క్ నిజంగా అన్ని ఏరియాస్లో ఉంటే ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ అనమాట ద మార్నింగ్. సో చాలామంది అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు. అండ్ చాలా పీస్ ఉంటుంది ఇఫ్ వన్స్ యూ కమ్ టు దిస్ ప్లేస్. అండ్ ఎవ్రీబడి ఈజ్ బిజీ, నాట్ వన్. అండ్ అందరైతే వాళ్ళ థింగ్స్ వాళ్ళు చేయాలని చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు. సో మనం కూడా అదే ఎంతూసియాస్టిక్తో మనం అయితే వ్లాగ్ అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఈ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా. సో ఈ థింగ్స్ చాలా వరకు స్ప్రెడ్ అవ్వాలి హైదరాబాద్లో. సో ఎవ్రీబడి కెన్ ఏమంటారు స్ట్రెస్సెస్ అయినా ఏమైనా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి దే కెన్ ఏమంటారు చాలా మంచిగా కమ్యూనికేట్ అవ్వచ్చు వన్ టు అనదర్. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఈరోజు అయితే చాలా మెమరబుల్ డే బికాస్ అంటే నేను పబ్లిక్ స్పీకింగ్లో ఇంతగానో ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం నేను మార్నింగ్ లిటరల్లీ 7కి వచ్చిన, బట్ లేట్ అయింది. అంటే వేరే ప్లేస్కి వెళ్ళాం కదా, కొన్ని నిద్రలోంచి లేవాలి అనమాట. సో స్టిల్ 9 అయింది, బట్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ మై వే. అండ్ చాలా వరకు ఇలా ఎక్స్ప్రెస్ చేద్దాము అనుకున్నా, బట్ ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తా బికాస్ మైక్ లేదు అండ్ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. సో అంతే, కలుద్దాం మళ్ళీ రేపటి వీడియోలో. అండ్ సైనింగ్ ఆఫ్ టుడే
అండ్ ఈ ఛాలెంజ్ పూర్తి అవ్వలే, ఎందుకు అంటే నేను అప్లోడ్ చేయడానికి కొంత టైం అయితే పట్టింది. సో నిన్నటి వీడియో ఈరోజు వీడియో రెండు అయితే ఒకేసారి అప్డేట్ చేస్తా అండ్ స్టేటస్ అయితే పెడతా. ఈ రెండు వీడియోస్ వన్ డే వన్ వస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా డిఫరెంట్ లొకేషన్స్, ఈ లొకేషన్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ లొకేషన్ కావాలో చెప్పండి. సో ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నా, సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అంటూ, కానీ వన్స్ పబ్లిక్లో వచ్చి మాట్లాడితే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి అనమాట. ఐ కాంట్ డూ ఇట్. సో నౌ ఇది ఒక ప్లేస్ ఉంది, సో దీన్ని కూడా నా దగ్గర పెట్టుకున్నా. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ గోయింగ్ బట్ మై థింగ్స్ నిజంగా కార్నర్ అయిపోయింది. ఇవాళ నా వాయిస్ అయినా నా థింకింగ్ ప్రాసెస్ ఒకసారి అప్సెట్ అయింది. అరే ఇంతమంది వస్తున్నారు, వాట్ షుడ్ ఐ డూ? షుడ్ ఐ డ్రాప్ ఇట్ ఆఫ్ హియర్ అండ్ గో ఆర్ షుడ్ ఐ డూ అని. సో వాట్ నాకు అనిపించింది, ఎక్కడ లొకేషన్స్ వెళ్ళినా అని పబ్లిక్స్ అయితే ఉంటారు, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింగ్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, అండ్ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి రియల్గా, లిటరల్గా. అంటే ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ కదా ఇది, సో అందరైతే ఎందుకు తీస్తున్నారు అని అనుకుంటారు. బట్ నాకు లిటరల్గా ఏమనిపించిందంటే, ఇఫ్ యువర్ యాక్షన్ డస్ నాట్ మ్యాచ్ యువర్ థింగ్స్, నథింగ్ యూజ్ ఆఫ్ యూ. సో అందుకే ఏదైతే అది పబ్లిక్ పార్క్ కాబట్టి అందరూ అయితే వస్తారు. సో అందుకే ఒక సైడ్ మనకు తెలుసు సీక్రెట్ ప్లేస్ మనం వెతుకుతాం. సో అక్కడ నుంచి అయితే ఈ డే వ్లాగింగ్ చేసిన అండ్ చిన్న వీడియో అప్డేట్ చేస్తా, ఐ విల్ అప్లోడ్ అని. సో ఇదైతే ఒక పార్క్ సనత్ నగర్లో ఉంది అండ్ పార్క్ పేరు అయితే కామెంట్ చేయండి. అండ్ నేనైతే చాలా డిస్క్రిప్షన్ ఈ మ్యాక్సిమం అయితే చేయలేదు, బట్ ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. సో వీడియో చాలా లెంతీ అవుతుంది, బట్ ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హియర్ అని. సో సైనింగ్. అయితే చాలా అయితే బాగుంది. ఎంత మంచి ఫ్యాను, లైటు, బా
రియల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ చాలా నచ్చింది నాకు. బట్ ఏదైనా ఒక మెమరీ ఉండాలి కదా, క్రాష్ పే చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ పర్మనెంట్ ఉండలేము కదా. సో ఈ థింగ్ చూడండి ఎంత బాగుందండి. అందరూ వాకింగ్కి వెళ్తారు. రియల్ ఎక్స్పీరియన్స్. ఈ ఉడతని మాత్రం నాతో ఆడుకుంది జరసేపు, అటు ఇటు అటు ఇటు. అదైతే తప్పించుకుంటుంది కానీ భయపడి వెళ్ళిపోవట్లే. దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. చూడండి, అవసరం ఉంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. అసలు దూరం పోతుంది కానీ చూసాం, పట్టుకుందామని ట్రై చేసినా వెళ్ళిపోవట్లే, తప్పించుకుంటాను. ఇవాళ నువ్వే నేను ఆ కంటెంట్ దా. చాలామంది పార్క్ వస్తున్నారు, వెళ్తున్నారు. అండ్ సూపర్ ఉంది లొకేషన్ అయితే, మామూలుగా లేదు. బికాస్ అంటే ఒక వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుందని పబ్లిక్లో ట్రై చేస్తున్నా అని, బట్ రియల్లీ ఇట్ ఈస్ స్కేరింగ్ అనమాట. సో అది గ్రిప్ ఎలా వస్తుంది అంటే, ఇఫ్ యూ డూ మల్టిపుల్ టైమ్స్ అదే థింగ్ చేసినామంటే రియల్గా, ఇప్పుడు మార్నింగ్ టైం అనుకో, ఇట్స్ సండే, బట్ ఆల్సో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ విల్నెస్. ఏం కావాలనుకుంటున్నా అది చేస్తున్నారు. బట్ మీ వన్ సైడ్, ఎవ్రీ వన్ సైడ్, మీ వన్ సైడ్. అసలు ఎంత బాగుందంటే లొకేషన్, మైండ్ బ్లోయింగ్. అబ్బా, ఒక 5-6 పార్కులు ఇట్లున్నాయంటే రియల్గా మనుషులకు అసలు నిజంగా అసలు ప్రాబ్లమ్స్ అనేవి కనబడవు బయటికి. అది లేకే చాలామంది అయితే స్ట్రెస్లు, మెంటల్ ఫ్రీ అవుతున్నారు. అదే వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ హిందీ స్టేట్స్లో చాలా వరకు అయితే ప్లేసెస్ ఉంటాయి పార్క్లో, మస్తు వ్లాగ్స్ అయినా ఏవైనా మస్తు తీసుకుంటారు. అండ్ పబ్లిక్ కూడా చాలా తిరుగుతారు నిజంగా. వాళ్ళ కాలేజ్ టైమింగ్స్ కూడా నేను నిజంగా నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు 3-4 అవర్సే ఉంటుందంట వాళ్ళ కాలేజ్ అయినా ఏదైనా. బట్ ఈడ 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్. బట్ కంపేర్ టు దేర్ ఎడ్యుకేషన్ అవర్ ఫార్ బెటర్. బట్ లైఫ్ ఎటు పోతుందో అర్థం కాదు. ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ టైం, కానీ మనకు ఆ టైం ఉండదు. అతిపెద్ద బటర్ఫ్లై ఇంకోటి చూపిస్తా ఫ్రెండ్స్, ఆగండి. వరల్డ్లోనే అతిపెద్ద బటర్ఫ్లై. అండ్ ఇంకోటి చూపిస్తా, వరల్డ్లో బిగ్గెస్ట్ ఫ్లవర్, హైబిస్కస్ ఫ్లవర్. చూడండి చూపిస్తాం. సో వరల్డ్లో బిగ్గెస్ట్ హైబిస్కస్ ఫ్లవర్. అండ్ చాలా ఉన్నాయి ఇట్లా. సో వరల్డ్లో బిగ్గెస్ట్ లోటస్. యాక్చువల్గా ఇదంతా లోటస్తో ఫిల్ అయింది అనుకో, మస్తు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్.
అదే అక్కడి నుంచి వస్తే అర్థం మాటలే ఆ గూగుల్ రోజు కూడా తెలిసిపోద్ది. హలో నెలకి ఒకటే గుర్తు పెట్టుకో, నెలకి 20 lakhs ఏ ఇబ్బంది ఉండదు. నెలకి ఎవరికి తెలియదు ఇది ఏమే వచ్చినట్టు వస్తుంది. కాకపోతే క్యాబ్స్ ఎక్కువ వెళ్ళిపోదాం.
Off for today and see you in next vlog.